మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా దయాకర్ గారు సూపర్ ఐటమ్ అప్ప రాయకోట వీడియోకి వచ్చిన కామెంట్ ఇది. ఇక మల్లేష్ గారు, ఉగాది పండగ తర్వాత 100% రేట్ ఇంక్రీజ్ అవుతుంది, రాసి పెట్టుకున్న మల్లేష్ గారు. ఓకే, హాయ్ బ్రో. హలో చంద్రశేఖర్ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక దినేష్ గారు, దిస్ ఈజ్ మే సూపర్ హిట్, బెస్ట్ ప్రైజెస్ ఫర్ టమోటా. బహుశా మే నెలలో మంచి ధరలు ఉంటాయని కామెంట్ పెట్టుకుంటున్నారు. ఇక కుమారరాజు గారు, నమస్తే సైదన్న, నా తోట మార్చి 20కి శాంపుల్ పడుతుంది, ఈసారైన రేట్లు వస్తాయని ఆ భగవంతుని కోరుకుంటున్నాను, మరి మీరేమంటారు? నమస్తే. మార్చి 20 తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు కాస్త మార్పు రావచ్చు. ఏదేమైనా మార్చి చివరి వారం నుంచి ధరల్లో కాస్త పెరుగుదల ఉంటుందన్నది అందరి అంచనా, ఆశ, ఆ పైన దైవేచ్ఛ. ఇక సోమల నుండి కుమారరాజు గారు, యుద్ధాలు మొదలైన ఈసారి టమోటాలు అమ్ముతాయో లేదో అని డౌట్గా ఉంది, కాస్త రైతులు గమనించి పంట పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది నా సులాభం కోసం కాదు, అందరూ దయచేసి గమనించగలరు. ఇట్లు కుమారరాజా. యుద్ధాలు మొదలైనవి, టమోటాలు అమ్ముతాయో లేదో డౌట్గా ఉంది కాబట్టి రైతులు ఆలోచించి గమనించి పంట పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది నా సులాభం కాదు అని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక వెంకటేష్ వెంకీ గారు, ఈసారి 2000 రూపాయలు 15 కేజీల బాక్స్ అమ్ముతాయి. రైతు రాజు కావాలంటే ఈసారి 42 డిగ్రీల ఎండలో పంట తీయాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫార్మర్. మొత్తం మీద అయితే ఈసారి భారీ ఉష్ణోగ్రత నమోదు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 15 కేజీల బాక్స్ 2000 అమ్ముతుంది. రైతు రాజు కావాలంటే, ఆ ధరలు అందుకోవాలంటే 42 డిగ్రీల ఎండలో పంట తీయాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫార్మర్స్ అని వెంకటేష్ వెంకీ గారి భావం. ఇక ఎస్ఎస్కే రాయల్ గారు, అన్న ఏప్రిల్ అండ్ మేలో రెయిన్ పడకపోతే ఫార్మర్స్కి రేట్స్ ఉంటాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే పూనూరు బామర్ది రమేష్ గారు, ఎగుమతులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి బావా? నా అంచనా ప్రకారం మే 10 తర్వాత. ఆ లోపల ఏమైనా భారీ ఉష్ణోగ్రత నమోదయ్యి ఉత్తర భారతంలో ఏమైనా కాయలు తగ్గితే కాస్త ముందుగానే ఆరంభం అవ్వచ్చు. ఇక ఫకరుద్దీన్ గారు, పోవరప్ టమోటా మొలకల గురించి తెలపగలరు? సారీ బ్రో, ఇంతవరకు నేను ఈ పదం వినలేదు. ఎవరైనా అన్నదాతలు ఈ మొలకలు వాడి ఉంటే దయచేసి తెలియజేయండి. మీరిచ్చే సమాచారం అన్నదాత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక విజయభాస్కర్ గారు, రైతులు మారాలంటే రేట్లు 50-100 వేసిన మార్కెట్కు కాయలు పీకకుండా, అదే ఒక వారం కాయలు పెరగకుండా ఉంటే రేటు ఎందుకు పెరగదు? వ్యవసాయం కూడా వ్యాపారం కావాలి, అప్పుడే రైతు బాగుపడతాడు. 50 రూపాయలు 100 రూపాయలు ధరలు వేసినా కూడా రైతులు టమాటాలు కోత పెడుతూనే ఉన్నారు. ఒక వారం రోజుల పాటు రైతులందరూ టమాటా కోతలు పెట్టకుండా, మార్కెట్కి వెళ్లకుండా ఉంటే రేటు ఎందుకు రాదు? వ్యవసాయం కూడా వ్యాపారం కావాలి, అప్పుడే రైతు బాగుపడతాడని విజయభాస్కర్ కామెంట్ పెట్టారు. మీరన్నది వాస్తవమే, కానీ అన్న అంత ఐక్యత మనలో ఉందా అని ఒకసారి చూడాలి. ఒక్కసారిగా అందరూ టమాటాలు ఆపేస్తే ఖచ్చితంగా రేటు పెరుగుతుంది. లేదా రైతులు తమతో తాము మాట్లాడుకొని సమన్వయం చేసుకొని మార్కెట్లకు దిగుమతి తక్కువ తీసుకొచ్చినా కూడా రేటు పెరుగుతుంది. కానీ ఆ స్థాయిలో ఐక్యత, సమన్వయం కుదురుతుందనేది మాత్రం మనం ఆలోచించాలి. దీనికి రహీం భాషగా రిప్లై ఇచ్చారు, యు ఆర్ గ్రేట్ బ్రదర్. ఎస్, ఆయన గ్రేటే, బట్ ఐకమత్యం, ఆ సమన్వయం మనలో ఉందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇక మనం మరొక పరిశీలిస్తే నారాయణ గారు, మా వెంకటేష్కి అలవాటైపోయింది, 120 వరకు వచ్చేటట్టుంది, 1000 అంకెలు తొందరగా నేర్చుకోబరు. వెంకటేష్ గారు రెడీగా ఉన్నారన్న ధరలు పెరగాలని చెప్పి, డిమాండ్ రావాలంతే. 1000 రూపాయల అంకెలు ఏమిటి, అంతకు మించిన అంకెలు కూడా వచ్చేస్తాయి అనుకో, డిమాండ్ లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే
ఇదే చివరి కామెంటు. తల్లా నరేంద్ర గారు, రామకృష్ణ గారు రేట్లు ఉండవు అంటే ఉంటాయి, ఉంటాయి అంటే ఉండవు. మీరే దీని సమాధానం చెప్పాలి. లేదు అంటే రైతులు చాలా నష్టపోతారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. పింగళి నాగేంద్ర గారు చెప్పినట్లు ఇప్పుడు రామకృష్ణ గారు రేట్లు ఉండవు అంటే ఉంటాయి, ఉంటాయి అంటే ఉండవు. ఏదేమైనా ఒక అన్నదాత కామెంట్ పెట్టినట్లు రామకృష్ణ శకం ముగిసింది. ఆయన పాపం అనంతపురం ఆ ప్రాంతంలో చూసుకొని, ఆయనే కాదు ఇక్కడ కూడా మదనపల్లి కూడా చాలామంది రైతులు చెప్పిన విషయము, ఎక్కడ టమోటా తోటలు లేవు, పాతకాయలు అయితే మళ్ళీ టమోటాలు అసలు మార్కెట్ రావు అన్నారు. కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్షయ పాత్రలో వచ్చినట్లు వస్తున్నాయి టమాటాలు. రామకృష్ణ గారు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే ఒక అన్నదాత చెప్పినట్లు ధరలు తగ్గినప్పుడు రైతులు వారిలో వారు మాట్లాడుకొని సమన్వయం చేసుకొని మార్కెట్కు అధిక దిగుమతి రాకుండా చూసుకుంటే ధరలు బాగానే ఉంటాయి. కానీ ఆ ఐక్యత సమన్వయం అవుతుందా అన్నది ప్రశ్న. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.